ఏదైనా కష్టం వస్తే కట్టుకున్న భార్యను కాపాడాల్సిన భర్తే భార్యను 50,000కు వేరే వాళ్ళకి అమ్మేస్తే ఎస్, మీరు వింటుంది నిజమే. ఇలాంటి సమాజం సిగ్గుపడేటువంటి ఒక దారుణ ఘటన గుజరాత్లో చోటు చేసుకుంది. అసలు ఏం జరిగింది అనంటే, నికేష్ పటేల్ అనే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్ళి తన భార్య మిస్ అయిందని ఒక మిస్సింగ్ కేసు ఫైల్ చేశాడు. చాలా బాధగా నటిస్తూ ఆస్కార్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అయితే ఆయన చెప్తున్న విషయాల్లో పోలీసుల విచారణలో వాళ్ళకి కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆ అనుమానాలతో వాళ్ళ స్టైల్లో, అంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ స్టైల్లో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తే అసలు గుట్టంతా నికేష్ పటేలే బయట పెట్టాడు. సో తనకి భార్య అంటే అసలు ఇష్టం లేదని, అందుకే తన ముగ్గురు స్నేహితులైన అశోక్, సంజయ్ అలాగే సచిన్, వీరికి ముగ్గురికి కూడా 50,000కు వేలం పాడి మరీ అమ్మేసినట్టుగా నికేష్ పటేల్ నిజం ఒప్పుకున్నాడు. వీరు అక్రమ రవాణా ముఠాకు చెందిన వాళ్ళు. సో వీళ్ళకి 50,000కి తన భార్యను అమ్మేశాడు. అందుకోసం ఏం చేశాడు, ఒక విహారయాత్రకు వెళ్దామని భార్యను ఒప్పించి ఒక నిర్మానుష్యమైన స్థలానికి తీసుకెళ్ళి అక్కడ ముందే ప్రీ ప్లాన్డ్గా ఆ ముగ్గురిని అక్కడికి రప్పించి ఉంచి ప్రీ ప్లాన్డ్గా వాళ్ళకి అప్పగించేశాడు. అక్కడ ఆ ముగ్గురు ఆమె భార్యను ఎవ్వరూ లేని ఒక రహస్యమైన స్థలానికి తీసుకెళ్లి ఆమెను అన్ని రకాలుగా చిత్రవద చేశారు. ఆఖరికి ఆమె ఒంటి మీదున్న బంగారాన్ని కూడా లాక్కున్నారు. జరగాల్సిన నష్టమైతే జరిగిపోయింది, కానీ ఆమెకు ఏ ప్రాణహాని ఇంకా జరగక ముందే పోలీసులు అక్కడ ఏ ప్లేసో ఇన్వెస్టిగేట్ చేసి అక్కడి దాకా వెళ్ళి ఆమెనైతే సురక్షితంగా బయటికి తీసుకొచ్చారు. అసలు ఆ మహిళ చెప్తున్న ఒక్కొక్క విషయాలు చెప్తుంటే పోలీసులకు కూడా చాలా బాధ అనిపించిందట. అలాంటి ఒక దారుణ ఘటన. మరి దీనంతటికీ కారణం ఎవరు అనంటే, కట్టుకున్న భర్తే కడతీర్చడానికి చూశాడు భార్యను. ఇదంతా కూడా చూసి పోలీసులు నిజంగా విస్తుపోయారు. ఆ ముగ్గురు నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో పాటు మిగతా 7గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు అక్రమ రవాణా ముఠాకు చెందిన వ్యక్తులు. నిన్న కాక మొన్న చూసాం మనం, కన్న తల్లి మీదే కన్న కొడుకు అసభ్యంగా ప్రవర్తించాడని. ఈరోజు కట్టుకున్న భార్య నచ్చలేదని 50,000కు ఒక అక్రమ రవాణా ముఠా అని తెలిసిన స్నేహితులకే అమ్మేయడం, వేలం పాడి మరీ అమ్మేశాడు కట్టుకున్న భర్తే. అసలు ఇలాంటి సమాజం సిగ్గుపడే ఒక ఘటన రోజు రోజుకు ఏదో ఒకటి వెలుగు చూస్తుంది. అసలు ఇదంతా విన్నాక కూడా మనం ఎలాంటి సమాజంలో బతుకుతున్నామని నాకైతే అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? తప్పకుండా కమెంట్ చేయండి.